మొత్తం వచ్చినటువంటి చక్కగా సుఖశాంతులతో ఉండేటట్టుగా ఏమాత్రం పరిపాలించేవాడు కాదు. వాళ్ళకు నచ్చినట్లుగా వాళ్ళకి లాభం చేకూరే విధంగా చేసేవాడు. దాదాపుగా ఎకరానికి ఎంత ధాన్యం పండుతో దానిలో సగం మొత్తాన్ని శిస్తుగా వసూలు చేసేవాడు. అదేవిధంగా నేత పనివాళ్ళు వాళ్ళు నేత చేతులతో నేసేటువంటి నేతని వాళ్ళ దేశంలో యంత్రాలతో తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ చౌకగా అమ్మేవాడు. అంటే వీళ్ళ వ్యాపారం మీద దెబ్బ కొట్టేవాడు. అట్లా ప్రతి రంగంలోనూ ప్రతి ఒక్కరిని అనేక ఇబ్బందులకు గురి చేసేవాడు. వాళ్ళ దేశంలో పండేటువంటి చేసేటువంటి పరిశ్రమలకు ముడి సరుకులుగా మన దేశంలో ఉన్నటువంటి భూమి మొత్తాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాధలు పడేవాళ్ళు వారి పరిపాలన. ఒకవేళ ఎవరిని ఎదురు తిరిగితే ఇంకా వాళ్ళు అంతే చంపేసేవాళ్ళు. ఈ యొక్క బాధలని చూసి దేశంలో చెల్లించిపోయినటువంటి చాలా మంది నేతలు ముందుకొచ్చి వాళ్ళ యొక్క దాస్య శృంఖల నుంచి దేశాన్ని విముక్తి చేయడం కోసం తమ యొక్క జీవితాన్నే అంకితం చేశారనమాట. అటువంటి వాళ్ళలో చాలా మంది ఉన్నారు. ముఖ్యులు బాలగంగాధర్ తిలక్, తర్వాత బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్, గాంధీ మహాత్ముడు, తర్వాత భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, తర్వాత ఇటువంటి అనేక మంది నాయకులు తమ యొక్క ఆస్తుల్ని ప్రాణాలని సైతం కోల్పోయారు. అనేక సంవత్సరాలు జైలు పాలయ్యారన్నమాట. వాళ్ళ యొక్క కృషి ఫలితంగానే భారతదేశాన్ని 1947 ఆగస్టు 15వ తారీఖున బ్రిటిష్ వారు మన దేశానికి స్వాతంత్రం ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తదనంతరమే మన దేశాన్ని ఎలా పరిపాలించాలి అనే దాని మీద మన దేశంలో ఎలక్షన్ పెట్టి రాజ్యాంగ పరిషత్ అనే దాన్ని ఏర్పాటు చేసి దేశ పరిపాలన మొత్తం ఎలా జరగాలనేది రాజ్యాంగ రూపంలో రచించుకుని దాన్ని బట్టి దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వంతో ఈ 79 సంవత్సరాల నుంచి చాలా విజయవంతంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా పరిపాలించుకుంటూ ఎంతో అభివృద్ధి సాధించింది మన దేశం. ప్రపంచంలో ఒక తలమానిక దేశంగా మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకుంది. సో కాబట్టి మనందరికీ కూడా ఇదొక శుభదినం, ఇదొక పండగ రోజు, ఒక మన దేశాన్ని పట్టిన పీడ వదిలిపోయినటువంటి ఒక గొప్ప రోజు అన్నమాట. నెక్స్ట్ భట్టు భావనారాయణ గారిని ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మండల పార్టీ అధ్యక్షుడు గారిని కలిసి గోళ్లపల్లి రజనీ కుమార్ గారు మన స్వతంత్ర దినోత్సవం ఎందుకంటే మన దేశాన్ని ఈ రోజు పరిపాలించేది భారతీయ జనతా పార్టీ. అనేక సంస్కరణలు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. దేశంలో చాలా గొప్ప సంస్కరణని తీసుకొచ్చి మోడీ గారు ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఆ 370 ఆర్టికల్ ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ అనే రాష్ట్రం మన దేశంలో. ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం ఎప్పుడు వివాదాస్పదమే. ఆ రాష్ట్రానికి సపరేట్ గా 2 రకాల పౌరసత్వం ఉండేది ఆ రాష్ట్ర ప్రజలకి. మిగతా బయట రాష్ట్రాల్లో ఆ రాష్ట్రంలోకి వెళ్లి సినిమాసం ఏర్పాటు చేసుకోవడం కానీ రాష్ట్ర కోసం కొట్టడం కానీ ఇటువంటి సౌకర్యం ఉండేది కాదు. అది ఎప్పుడు కూడా ఒక సపరేట్ రాష్ట్రంగా ఉండేది. అటువంటి ఆర్టికల్ ని ఎంతో ధైర్యంగా సాహసోపేతంగా రద్దు చేశారండి మోడీ, నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి, గౌరవ ప్రధానమంత్రి గారు. అదేవిధంగా ఇంకా అనేక సంస్కరణలు మన ఆపరేషన్ సింధూర్ గారు ఇట్లా దేశాన్ని ఎంతో విజయవంతంగా చక్కగా పరిపాలిస్తున్నటువంటి పార్టీకి గూడూరు మండలాధ్యక్షుడు శ్రీ కోళ్లపల్లి రజనీ కుమార్ గారు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం ఉద్దేశించి 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. స్వతంత్ర సమరం ఎందరో వీరులు త్యాగఫలం, భారతమాత సంఖ్యలు విమోచన శుభదినం. ఎందరో అమరవీరులు త్యాగఫలం అనుభవిస్తూ వారి ఆత్మకు శాంతి అర్పించి నివాళుల దినం స్వతంత్ర దినం. కంప్లీట్ చేసి 79వ సంవత్సరం ఎంతో మంది మహనీయులు వాళ్ళ కృషి ఫలితమే ఈ రోజు మనం ఇలా హ్యాపీగా ఫ్రీడమ్గా ఉంటున్నాం. కాబట్టి అంతకుముందు చదువు అనేది ఉండేది కాదు. స్వాతంత్రం రాకముందు ఎంతో మంది కూలి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇలా ఫ్రీడమ్గా ఇలా స్కూల్కి వచ్చి చదువుకోవాలి ఇలా చాలా మంది చాలా కష్టాలు పడ్డారు. ఇవాళ ఆ విముక్తి కలిగిన రోజు అందరికీ కూడా మీరు స్కూలు పాఠశాలలో శుభ్రంగా చదువుకోవాలని చెప్పి ఎంతో మహనీయులు త్యాగం చేసి జీవితాలు త్యాగం చేసిన రోజు ఈ రోజు మీరు మర్చిపోకూడదు. ఈ రోజు ఫ్రీడమ్ వచ్చింది.
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బాగా జరుగుతున్నాయి. అయితే స్కూలు యూనిఫామ్స్ మీకు ఇన్ని ఇచ్చి గవర్నమెంట్ కూడా అంతా బాగా చూస్తుంది. ప్రతి గవర్నమెంట్ అంటే ఎంతో మంది మహనీయుల కష్టం, అది గుర్తుపెట్టుకుని శుభ్రంగా చదువుకోవాలి. అందరూ కూడా మాస్టర్స్ అందరూ కూడా బాగా చూస్తున్నారు, బాగా చేస్తున్నారు. మీరు కూడా కష్టపడి ఎన్నో ఉద్యోగాలు సంపాదించి భవిష్యత్తులో బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం మీ మీద ఎంతో ఖర్చు పెడుతుంది. కాబట్టి దాన్ని మీరు సద్వినియోగం చేసుకునే వాళ్ళు కాన్వెంట్ లో జాయిన్ అవ్వాలంటే చాలా డబ్బు అవుతుంది. మరి అదేం కాకుండా మీకు భోజనం కూడా పెట్టి, డ్రెస్సులు కూడా ఇచ్చి, బుక్స్ కూడా ఇచ్చి మీ మీద ఎంతో పెట్టుబడి పెడుతుంది. కాబట్టి మీరు దాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మంచి అభివృద్ధిలో కావాలని సార్ కోరుకుంటున్నారు. సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ బాలబాలికలందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రభుత్వం మీకోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. అమ్మ ఒడి కానీ, యూనిఫామ్ కానీ, మధ్యాహ్న భోజన పథకం కానీ ప్రభుత్వం మీకోసం ఎంతో ఇచ్చేస్తుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా స్కూల్కి వచ్చి ఇచ్చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు పిల్లలు బాగా చదువుకుని మంచి జాబ్ చేస్తే మీ కుటుంబాలు బాగుపడతాయి. మీరందరూ బాగా చదువుకోవాల్సిందిగా కోరుతున్నాం. మేడం గారు తమకు అమూల్యమైన సందేశాన్ని మీకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందిస్తారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి మా పాఠశాలకు ఇచ్చేసిన పెద్దలందరికీ మరి నేనైతే పార్టీ పేర్లు అయితే చెప్పట్లేదు, కానీ పేరున మీకు అందరికీ మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. మరి స్వాతంత్ర దినోత్సవం గురించి మన సోషల్ మాస్టర్లు చాలా చక్కగా వివరించారు. ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం స్కూల్లో జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతుంది. మరి ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి వీళ్ళందరూ కూడా మన జాతీయ జెండాకి వందనం చేస్తారు. మరి మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఎన్నో మన కోసం ఎంతో కష్టాలు పడి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టిన దేశ నాయకుల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజే జ్ఞాపకం చేసుకున్నాం. అది మరి మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ, ఇంకా చాలా మంది, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ గారు, అంబేద్కర్, వీళ్ళందరూ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అయితే వాళ్ళలో ఉన్న మంచిని మనం తెలుసుకోవాలి. జాతీయ జెండాని రూపొందించిన పింగళి వెంకయ్య గారిని కూడా మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ 3 రంగులు ఎందుకు పెట్టారు, మధ్యలో చక్రం ఎందుకు పెట్టారు, చక్రంలో 24 గీతం ఎందుకు పెట్టారు, ఇవన్నీ కూడా మీరు చక్కగా ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. మన భారతదేశాన్ని, మీకు పద్యం ఉంటది కదా, ఏ దేశం ఎగినా ఎందుకు ఆగినా, ఏ పీఠం ఎగినా మన భారతదేశంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వించదగినటువంటి వాళ్ళం అన్నమాట. మరి ఇవి ఉన్నాయి, ఎంతో పాశ్చాత్య కల్చర్ ఉంది, కానీ అది కాదు. మనకంతా సంస్కృతి అంతా చక్కగా ఉంటుంది. మరి మీరందరూ విద్యార్థి దశ నుండే మంచి లక్షణాలు నేర్చుకోవాలి. మరి రాజకీయ నాయకులు ఇదివరకు వాళ్ళు వేరు, ఇప్పుడు వాళ్ళు వేరు. ఇదివరకు వాళ్ళు ప్రాణాలు ఇచ్చేసారు దేశం కోసం. స్వార్థం అనేది వాళ్ళలో లేదు. మా కోసం దాచుకుందాం, మా పిల్లల కోసం దాచుకుందాం అనే స్వార్థం లేదు. వాళ్ళకు ఉన్నదంతా ఖర్చు పెట్టేసేవాళ్ళు. ఇప్పుడైతే అలా కాదు. పార్టీలు, పదవులు, పరపతులు, ఆ పేరు కోసం ఇప్పుడు పార్టీలు అయితే అలా ఉన్నాయి. అందుకనే విద్యార్థిని రాజకీయాల్లోకి వెళ్ళొద్దనే అందరూ చెప్తారు కదా. మీరు రాజకీయాల్లోకి వెళ్ళారంటే అందరికీ విరోధం అయిపోతారు. ఎందుకు, వీడు మా పార్టీ వాడు కాదు, వీడు మా పార్టీ వాడు. కానీ అందరూ మనుషులే. పార్టీలు అయితే వేరు, మనుషులంతా ఒకటే కదా. మళ్ళా మీరందరూ ఒకటే. మరి ఈ గ్రామం ఎంతో చక్కగా మమ్మల్ని ఎంతవరకు ఇక్కడ మేము మంచిగా ఉద్యోగం చేయగలుగుతున్నామంటే ఈ గ్రామస్తులు, రాయవరం గ్రామస్తులు ఎంతో మరి మంచి హృదయం కలిగిన వాళ్ళు. మమ్మల్ని అయితే ఏ ఇబ్బందులు పెట్టరు. మరి మీరు కూడా రేపు రాబోయే తరానికి మీరు కూడా మంచి పౌరులు అవ్వాలి, మంచి విద్యావంతులు అవ్వాలి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, డబ్బు సంపాదిస్తారు కానీ వాళ్ళు వాళ్ళ కోసమే ఉంచుకుంటారు, ఎవరికి పెట్టరు. అంటే ఇవ్వడానికి ఇష్టపడరు. విశాల హృదయం లేదు వాళ్ళకి.
మనం ఎంత సంపాదించామన్నది కాదు, మన తరాలకి ఎంత దాచుకున్నామన్నది కాదు. ఇతరులకి, పేదవాళ్ళకి, లేని వాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. ఇది నేర్చుకోవాలి మీరు, ఇటువంటి లక్షణాలు మీరు నేర్చుకోవాలి. మరి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మరి వాళ్ళు కరంచంద్ గారు తరఫున నాగుబాతి రాజేంద్ర ప్రసాద్ గారు, పోలిశెట్టి రాజేష్ గారు, ఇంకా ఇలాంటి వాళ్ళు, మరి మీ సైన్స్ టీచర్ గారు, అంటే వాళ్ళు ఇలా ఎగ్జామ్స్ లో బాగా వస్తే మీకు ఎంత ఇస్తామని ఎంకరేజ్ చేశారు. వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు. వాళ్ళకి కొన్ని గిఫ్ట్లు కూడా తెచ్చారు, క్యాష్ ప్రైజ్ ఇస్తున్నారు, గోల్డ్ మెడల్ ఇస్తున్నారు. ఇంకా మీరు ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, ఎక్కడితోటే ఆగిపోకూడదు. బాగా చదువుకున్న వాడికి ఎప్పుడైనా సరే విలువ ఉంటుంది. విద్యతో ఏమొస్తుంది, మనకి విలువ వస్తుంది, కీర్తి వస్తుంది, పేరు వస్తుంది. అన్ని బాగా చదివినోడిని పిలిచి అక్కడ అన్ని ఇస్తారా? ఏమీ లేనోడిని, ఏమి మార్కులు రానోడిని పిలుస్తారా? చెప్పండి. చదువే కాదు, ఇంకేముండాలి? సంస్కారం అనేది ఉండాలి. ముందు పెద్దలను గౌరవించడం అనేది, ముందు ఉపాధ్యాయులు గౌరవించడం. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఉపాధ్యాయులు గౌరవించడం అనేది అసలు మన బాధ్యత. అది లేనివాడికి అసలు వేస్ట్ అన్నమాట. పెద్దలు గౌరవించట్లేదు, ఉపాధ్యాయులు గౌరవించట్లేదు, వాళ్ళు అసలు వేస్ట్. అలాగా మీరు ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ చదివేసి వెళ్ళిపోతారు, మళ్ళీ రేపు కాలేజ్కి వెళ్తే మేము కనపడితే మా మొహం కూడా చూడదు. అదేనా? ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీరు బాగా చదివి ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలి, జ్ఞానాన్ని ఇంకా ఎక్కువగా సంపాదించాలి. ఇంకొక విషయం నేను గ్రామస్తులందరికీ, పెద్దలందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే, మరి అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి అండి మా స్కూల్కి. ఇంకా ప్రహారీ ఒకటే మిగిలింది సార్. మరి ఏమైనా మీరందరూ పెద్దలందరూ అనుకోని ఏమన్నా స్టేజ్ కూడా మరి ఇన్కంప్లీట్ గానే ఉంది, అది కడతా ఉంటున్నారు. మరి పెద్దలు వస్తే కూర్చోబెట్టడానికి స్టేజ్ లేదు మాకు అనుకోని మీరుంటే కనుక ఇప్పుడు మిమ్మల్ని అక్కడ చక్కగా కూర్చోబెట్టేవారు. మరి ఆ స్టేజ్ కూడా కంప్లీట్ అయ్యారు. కట్టించి మీ పేరు వేసుకోవచ్చు, ఎవరు కట్టిస్తే వాళ్ళ పేరు, తల్లిదండ్రుల పేర్లు. అది మీరు కూడా ఒకసారి మా సభాముఖంగా మీకు తెలియజేసుకుంటాం. అన్ని ఫెసిలిటీస్ చిరస్థాయిగా ఉండిపోద్దండి. దాని మీద మనం ఎంతకాలం ఉంటామో తెలియదు, అది దాని మీద మీ పేరు చిరస్థాయిగా ఉండిపోద్ది. మరి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులందరినీ ఎంతగానో ప్రోత్సహించి అమ్మకు వందనం పేరున మీకు కదా 13,000 మనీ ఇచ్చారు. ఇంట్లో ఎందరు ఉంటారో అంతమందికి డబ్బులు ఇచ్చారు. మరి ఇంకొకటి ఏంటంటే ఈసారి యూనిట్ టెస్ట్ FA1, FA2 ఈ సంవత్సరం అంతా జరిగే పరీక్షలకు మేము పేపర్ తెచ్చి పరీక్షలు రాయించేవాళ్ళం, కట్టలు పెట్టి మేము దిద్దేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, అంతా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా సంవత్సరం మార్చేస్తున్నారు. సెల్ఫ్ అసెస్మెంట్ బుక్స్ అని ఒక బుక్స్ ఇస్తున్నారు అన్నమాట, సబ్జెక్ట్ వైజ్. అవి 7 సబ్జెక్టులకి 7 పుస్తకాలు, అన్ని పరీక్షలు అందులోనే రాయాలి, అక్కడే దిద్దాలి, అక్కడే ఆన్లైన్ చేయాలి. అంటే మాకు వర్క్ ఎక్కువైపోయింది, పిల్లలకి కాదు వర్క్ ఎక్కువైపోయింది. ఎందుకు అంటే ఆ పేపర్ కూడా కొనకూడదు, పిల్లల పేపర్ కూడా ఖర్చు అవ్వకూడదు. ఎంత బాగా ఇంత ఫెసిలిటీస్ గవర్నమెంట్ అందిస్తున్నప్పుడు విద్యార్థులు ఎలా ఉండాలి? మరి ఈ గ్రామం నుంచి ఒక 2 వ్యానులు పిల్లలు వెళ్ళిపోతున్నారండి. ఇక్కడ అంతా మంచిగా ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉన్నారు, వెల్ ఎడ్యుకేటెడ్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, IFP ప్యానల్స్ ఉన్నాయి, అంతా విద్య బాగానే ఉంది. కానీ మరి మీ గ్రామం వాళ్ళు, ఇప్పుడు మాకు ఒక సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. కుమార్ మాస్టర్ ఉన్నారు. కుమార్ మాస్టర్ ఈ గ్రామం ఆయన ఈ గ్రామానికి వచ్చారు. కోరుకొని రాయవరం రావాలని ఆయన ట్రై చేశారు, లక్కీగా వచ్చారు. వాళ్ళ అమ్మాయిని ఏదమ్మా దేదీప్య అని ఇక్కడే చదివిస్తున్నారు. ఆయన 40,000 కట్టలేడా, 50,000 బయట కట్టించి చదివించలేడా? ఎందుకు? గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి, ఎక్కడి నుంచే మట్టిలోంచి మాణిక్యాలు వస్తాయి అనే ఉద్దేశం అయింది. అలాగే వాళ్ళ మేనల్లుళ్ళు ఇద్దరు నుంచండి రామ్ వాళ్ళిద్దరు టీచర్లేనండి. వాళ్ళు కట్టలేరా 40,000? నేను ఎందుకు బాధపడుతున్నానంటే ఎంత బాగా ఉండి స్ట్రెంత్ పడిపోతే స్కూల్ పడిపోద్ది రేపు. సురేష్ మాస్టర్, మిత్ర అండ్ నిల్చోండమ్మా. మిత్ర రాలే, తనకి కొంచెం ఆపరేషన్ అయింది. వీళ్ళు మరి ఇక్కడే చదివించాలని. మరి మీరు ఈ విషయంలో మాకు ఏమైనా చేయగలిగి మోటివేట్ చేసి ఆ వ్యానుల్లో వెళ్ళిపోయే పిల్లల్ని కనుక వచ్చేడు మా స్కూల్లో జాయిన్ అయ్యేలా చేయాలని నేను కోరుకుంటున్నానండి. నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఉండే కొద్దీ పిల్లలు తగ్గిపోతారేమో, ఇంత ఉండి వేస్ట్ అయిపోతాయి ఈ గదులన్నీ, ఈ ఫెసిలిటీస్ అన్ని.
మరి కొంతమంది గ్రామస్తులు అలాగే అనుకొని చేస్తున్నారంట, కొంతమంది వెలివేశారంట. మేము ఇక్కడ చదివించాం, మా పిల్లలు ఇంగ్లీష్ చదివేయాలని వెళ్ళినోళ్ళని అసలు మీరు గ్రామంలోంచి వెళ్ళిపోండి వెళ్ళేస్తారంట. అప్పుడు మొత్తం పిల్లలందరినీ అక్కడే జాయిన్ చేశారంట. మరి ఇలా ఏమన్నా మీరు కూడా ట్రై చేసి కొంతమందిని మోటివేట్ చేసి స్కూల్ స్ట్రెంగ్త్ పెరిగేలా చేయాలని సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటానండి. మరి విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. చక్కగా చదువుకోవాలి, మీరు మంచి మంచి బాగా చదివితే ఇంకా ఎంతో మంది డోనర్స్ ఇంకా చాలా గిఫ్ట్లు ఇస్తారు, రాయవారానికి ఎంతో పేరు వస్తుంది. ఓకే, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి మనకి 124 పనిలో ఉన్నామా? కష్టపడి చదివితే మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు. ఎవరికి ఎయిమ్స్ ఉంటాయి, ఇండివిజువల్ గా ఎవరి ఎయిమ్ వాళ్ళకు ఉంటుంది. దానికి రీచ్ అవ్వాలి అంటే హార్డ్ వర్క్ కంపల్సరీ ఉండాలి. తెలివితేటలు ఉంటే చాలదు, ఆ తెలివితేటలు పదును పెట్టాలి. అంటే కష్టపడి చదివితేనే మీరు ఆ సక్సెస్ ని సాధిస్తారు. అలాగే మరి మేడం గారు ఒక ఆవేదన వ్యక్తం చేస్తారు. అదేంటంటే రోల్ పడిపోతే ఇబ్బంది. ఈ స్కూల్ యూపీ స్కూల్ నుంచి ఒక హై స్కూల్ కి అప్గ్రేడ్ అవడానికి చాలా సంవత్సరం పట్టింది, చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు అప్పటి టీచర్లు అందరూ కూడా. మరి ఇప్పుడు ఇంకా రోల్ తగ్గిపోయి మళ్ళీ స్కూల్ డిగ్రేడ్ అయిపోతూ ఉంటే అది ఉపాధ్యాయులకి చాలా బాధగా ఉంటుంది. స్కూలు అంటే ఒక విలేజ్ కి ఒక స్కూలు, హాస్పిటల్, ఇవన్నీ మినిమం ఫెసిలిటీస్ కదా సార్. మరి ఆ స్కూల్ ని మనం పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి, అది మనందరి బాధ్యత. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఏళ్ళు గడిచిపోయింది, 79 సంవత్సరం అయింది. 79 సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి సాధించామంటే కొన్ని గ్రామాల్లోనూ కొన్ని చోట్ల ఇంకా స్వాతంత్రం రానట్లుగానే ఉంది. ఎందుకంటే అక్కడ అవేర్నెస్ లేకపోవటం, అక్కడ చదువు లేకపోవటం, చదువుకున్న స్వార్థంగా ఉండటం, ఇవి కొన్ని లక్షణాలు. ఇప్పుడు ఒక కొత్త సమస్య వచ్చింది ఏంటంటే సాంకేతికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎంతో మంది ఇంజనీరింగ్ చేశారు చాలా మంది విద్యార్థులు. ఇప్పుడు అందరూ జాబ్ లేకుండా పోయే సందర్భం వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళలో ఎవరికి ఉంది, నాలెడ్జబుల్ పర్సన్ ఉంటుంది, నాలెడ్జ్ లేని వాళ్ళు తీసేస్తున్నారు. వింటున్నారా? రేపు మీరే కాబోయే పోటీ ప్రపంచంలో నిలబడేది మీరే వెళ్ళి. అప్పుడు వృత్తిలో మంచి నైపుణ్యం సాధించుకున్న వాళ్ళకి అప్పుడు కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకసారి క్లాస్ చదువుకున్నారు కదా, ఒకసారి చిన్న విషయం, ఎక్కువసేపు కాదు. ఒక సమస్య ఇప్పుడు మన సమస్య ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే సమస్య ఏంటంటే టెక్నాలజీతో ఎదుర్కోవడం. ఇప్పుడే ఆల్రెడీ స్మార్ట్ ఫోన్స్తో ఎదుర్కొంటున్నాం. ఆల్రెడీ పిల్లలు అయితే మన ఊళ్ళో పిల్లలు విద్యార్థులు అందరూ ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు కానీ ఎవరైనా కానీ పబ్జీ గేమ్స్ బాగా రిటైన్ ఉన్న విషయం మీ అందరికీ. అది పిల్లవాడైనా పెద్దవాడైనా మన పిల్లల్లో ప్రోత్సహిస్తున్నారు. మన ఇంట్లో ఫోన్ రూపంలో ఉన్నాం, నెట్ లేకుండా లేదు. తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కొలాప్స్. ఒక చదివేవాడు లేడు, నాలుగు గుర్తుపెట్టుకునేవాడు లేడు. వాడికి ఒక పదం గుర్తుండదు, ఒక వాక్యం గుర్తుండదు. ఎందుకంటే దానికి బాగా ఎడిట్ అయిపోయారు పిల్లలు కూడా. మన గ్రామంలో మన దగ్గర ఎక్కడ వచ్చారు కదా సందర్భంగా ఇలా ఇక్కడ మనం దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేసుకోవచ్చు. పబ్లిక్ గురించి మీకు నిషేధించండి. చేయలేమా? ప్రజలన్నా కలుసుకోవాలి, చేయగలమా? చేస్తే మనం పండుగ మన ఎదురు సందులో మన ఇంటికి వెళ్ళమా, నువ్వు ఎదురుకి అది చెప్పొస్తే రెండు అలా అట్లాంటి మోసంలో పెరిగిపోయే వాళ్ళు వచ్చేసి ఇది బాగా నేను అబ్జర్వ్ చేస్తున్న విషయం. ఎందుకంటే నేను సందర్భంగా ఈ పిల్లలకు కూడా అలాగే కాదు, మీరు కూడా నేను చదువుతున్నారు, 10th క్లాస్ విద్యార్థులు చదువుతున్నారు. ఆ పని చేసేది అదే ఫోన్ తీసుకోవడం. ఒక 15 మంది సుమారు గుంపుగా ఉంటారండి, ఎటు విన్నా అది హార్డ్వేర్ అప్పుడు ఇప్పుడు చేసే పని అంతా ఇది. అలా చేసుకుంటూ పోతే మీకు ఉపాధి ఉన్నది ఫ్యూచర్లో. పని చేయలేరు, మైండ్ డెవలప్మెంట్ అనేది లేదు. మైండ్ ఆలోచించకపోతే ఏ పని ఎవరు చేయలేరు, ఎవరు చేయలేరు. కాబట్టి బాగా గుర్తుంచుకుంటుంది, అభివృద్ధి చెందండి, బాగా మంచి నాలెడ్జ్తో ఉండండి. ఖచ్చితంగా ఫ్యూచర్లో మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత రోబో వస్తుంది. వాడు చేసేంత పని ఒక 10 మందిని ఒక రోబో చేసేస్తున్నారు. పని ఆ 10 మంది చేసేస్తున్నారు. ఇంజనీరింగ్ వెళ్తున్నారు, పాస్ అయిపోతున్నారు. మరి ఆ కోర్సులు కూడా ఇచ్చారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్రియేట్ చేయడానికి. గూగుల్ నుంచి
ఐఫోన్ దాంట్లో వచ్చి ఒక హక్కు తీసుకుని కోటినండి లాస్ట్ వేల కోట్లు ప్యాకేజ్ దీని మీద అక్కడ ఉన్న టెక్నాలజీ గూగుల్ కూడా అప్డేట్ అవ్వాలి. ఇలా ఫస్ట్ ప్రపంచం పోటీగా అటువైపోలేదు. కాబట్టి మనం చదివే చదువులు అతను మాత్రమే కాదు ఉంటాయి. కొంతకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చెప్పి ఇంగ్లీష్ చదవలేకపోతున్నారు, తెలుగు చదవలేకపోతున్నారు. ఎందుకంటే మా ఇంటికాడ మాట్లాడే వాళ్ళు ఎవరు లేదు పేరెంట్స్. అప్పుడు మన స్కూల్లోనే మాట్లాడుకోవాలి ఇంగ్లీష్లో. అదే అడగాలని ఇంగ్లీష్లో ఆడటం నేర్చుకోవాలి, తీసుకోవాలని ఇంగ్లీష్లో ఆడటం నేర్చుకుంటే ఇంగ్లీష్ వచ్చేది డెవలప్ అయ్యింది. ఇంటికాడ మా పేరెంట్స్తో మాట్లాడాలి. ఇక్కడ అనుకోండి ఇతనికి తెలుగు ఇంగ్లీష్ అర్థమైంది, మీరు మాట్లాడవచ్చు, మీ తప్పును సాధించుకోవచ్చు. ఇది ఒక మంచి అభిప్రాయం, అలా చేయొచ్చు. కాబట్టి స్వాతంత్ర్యం అంటే అప్పుడు మనం చూడలేము. అప్పుడు రోజులు మనం ఊహించలేము కూడా. అంత శక్తి మనకు లేదు కూడా, అంత జాలి హృదయ కరుణ అనేది మనకు లేనే లేవు. అందులో ఇప్పుడు ఎవరికి లేవు. ఎవరి కాడు స్వార్థపడు, పక్కా స్వార్థం. వాడికి అవుతుందా లేదా, వాడి మాట వింటున్నారా లేదా. ఒకప్పుడు ఒక్కడి మాట అందరూ వినేవాళ్ళు, ఇప్పుడు ఎవరి మాట ఆడేంట్లా. అలాంటి రోజులకు వచ్చేసారు. కాబట్టి మీరైనా అలా కాకుండా మంచి ఆలోచనతో మీ ప్రగతి మీరే నిర్ణయించుకుంటారని ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన పెద్దల వారికి, గ్రామ పెద్దలకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. నాటకం కరుణచంద్ర గారి ద్వారా సెకండ్ ప్రైజ్ 1000 రూపీస్ నోహిత. అర్థం 1000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్. సాయి తేజ. సబ్జెక్టులో కూడా ఎంకరేజ్ చేస్తూ మరి వాళ్ళు ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు బాగా చదువుతారని టీచర్లు అలా మా సబ్జెక్ట్ లో వస్తే మీకు అంతిస్తాం అని చెప్పారు. అలాగే మాట నిలబెట్టుకున్నారు. మరి సైన్స్ టీచర్స్ ఫస్ట్ ప్రైజ్ మనగాడ సాయి తేజ. సెకండ్ ప్రైజ్ మోహిత. కంగ్రాచులేషన్స్. మరి పిల్లలందరూ చూశారు ఫస్ట్ ప్రైజ్లు సెకండ్ ప్రైజ్లు వచ్చినాయి కదా. ఆటల్లో అన్నిటిలో కూడా ఉండాలి, కాంపిటీషన్ లో, ఎస్ఏ రైటింగ్ లో, స్పీచ్ల్లో అన్నిటిలో ఉండాలి. విద్యార్థి అంటే ఓన్లీ చదివే కాదు, ఓన్లీ ఆటలే కాదు. కొంతమంది ఓన్లీ ఆటలే ఉంటారు, కొంతమంది ఓన్లీ చదివే ఉంటారు. అలా కాదు, అన్ని రంగాల్లో ఉండాలి, అన్నిటిలో ప్రైజులు సాధించాలి. మీకు ఈ స్కూలే ఒక ఇది అన్నమాట, దేవాలయం. ఇది దాటిన తర్వాత కాలేజీలో మనల్ని ఎవరు మొహం కూడా చూడరు. కాబట్టి 10th క్లాస్ వరకు చాలా బాగా చదివి అన్నిటిలో మీరు ప్రైజ్లు పొందుకోవాలని మరి ఈ గిఫ్ట్లన్నీ ప్రదానం చేసిన వాళ్ళందరికీ మరి ఒకసారి క్లాప్స్. మరి వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ ప్రైజ్లు వస్తాయి మన 3 పార్టీల తరఫున అని నేను కోరుకుంటున్నాను.